పవిత్రమైన గంగానది. శక్తివంతమైన గంగానది కాలుష్యంతో విపరీతంగా ఉన్నప్పటికీ హిందువులకు ఇది భూమిపై అత్యంత పవిత్రమైన జలం. దాని భూసంబంధమైన పాపాల నుండి భక్తులైన యాత్రికుల ఆత్మను శుభ్రపరిచే శక్తి మరియు మరణ సమయంలో పునర్జన్మ యొక్క అలసటతో కూడిన చక్రం నుండి విడుదల చేస్తుంది. హిందువులు గంగానది శుద్ధి చేసే దేవత అయిన గంగ యొక్క స్వరూపం. వాస్తవానికి ఆమె స్వర్గంలో మాత్రమే ప్రవహించింది. కానీ తన పూర్వీకుల బూడిదను శుద్ధి చేయడానికి భగీరథ రాజు చేత భూమికి దించబడింది. ఆమె పతనాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఇది భూమిపై ఉన్న ప్రజలను తుడిచిపెట్టడానికి ఆమె మొదట శివుడి తలపై పడేసింది మరియు అతని చిక్కుబడ్డ వెంట్రుకల ద్వారా కిందకి జారుకున్నాడు. ఇప్పుడు ప్రతి సంవత్సరం దాని నీటిని త్రాగటం మరియు స్నానం చేయడం ద్వారా తమ పాపాలు నశిస్తాయనే ఆశతో యాత్రికులు, కొంతమంది అనారోగ్యంతో, కొంతమంది మరణిస్తున్నవారు గంగానదికి సుదీర్ఘమైన కష్టతరమైన ప్రయాణాలు చేస్తారు. నది యొక్క శుద్ధీకరణ లక్షణాలపై వారి నమ్మకం దాని జలాల శీతలీకరణ శక్తి నుండి వచ్చింది. అనేక హిందూ ఆచారాలు శక్తి అనేది వేడి మరియు శక్తి చెడు అయితే దానిని నీటితో చల్లబరుస్తుంది అనే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. శాశ్వతమైన స్వేచ్ఛ పవిత్ర నగరం. శాశ్వతమైన స్వాతంత్ర్యం పవిత్రమైన వారణాసి హిందువులందరిపై ఒక అయస్కాంత ఆకర్షణను చూపుతుంది. ఎందుకంటే ఇక్కడ చనిపోయి దహన సంస్కారాలు చేయాలంటే మోక్షం లేదా విముక్తి లభిస్తుంది. కాబట్టి పునర్జన్మ చక్రం ముగుస్తుంది. తెల్లవారుజామున వేలాది మంది హిందువులు నదిని శుభ్రపరిచే పవిత్ర జలాల్లో తమ కర్మకాండను నిర్వహించటానికి నది ఒడ్డుకు తరలి వస్తారు. కొంతమంది యాత్రికులు ఘాట్లపై అనగా నదికి వెళ్లే మెట్లపై తమ భుజాలపై నిమజ్జనం చేస్తారు. మరికొందరు తమ పాదాల వద్ద మాత్రమే నీటిని ఒడిసి పట్టుకుంటారు. ముదురు రంగుల చీరలు ధరించిన హిందూ మహిళలు ఆహారం మరియు పువ్వులు సమర్పించి బంతి పువ్వులు మరియు గులాబీ తామరలను నదిలోకి విసిరారు. వారి చేతులను కప్పి వారి ఆచార పానీయం కలిగి ఉంటారు. తర్వాత పాత్రలలో నీటిని ఆలయానికి తీసుకువెళతారు. అక్కడ వారు తమ పూజలు లేదా మతపరమైన ఆచారాలను నిర్వహిస్తారు. నీటి ప్రపంచాలు. యాత్రికుల పురోభివృద్ధి. హిందువులు హరిద్వార్లోని గంగానది ఒడ్డున ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా ఉత్సవంలో ఉన్నారు. అప్పుడు లక్షలాది మంది యాత్రికులు ఆత్మను శుద్ధి చేస్తారని చెప్పబడే నది యొక్క పవిత్ర జలాల్లో ఇక్కడ స్నానం చేయడానికి సమావేశమవుతారు. ఇది అసమర్థమైనది. హిందువులు కూడా నది ఒడ్డును దహనం చేసి వారి బూడిదను దానిలో చెల్లాచెదరు చేస్తే వారి ఆత్మలు పునర్జన్మ చక్రం నుండి విడుదల చేయబడతాయని మరియు స్వర్గం లేదా మోక్షాన్ని పొందవచ్చని నమ్ముతారు. గంగానది యొక్క మెరిసే జలాలు మొదటగా హిమాలయాల దిగువన ఉన్న రిమోట్ హిందూ నీనదం అయిన గోముఖం నుండి సూర్యరశ్మికి ఉద్భవిస్తాయి. ఇక్కడ భారతదేశం యొక్క పవిత్ర నదిని భగీరథి అని పిలుస్తారు. ఈ శక్తివంతమైన ప్రవాహం గర్హ్వాల్ హిమాలయాలలోని ఒక లోయ గుండా ప్రవహిస్తుంది. గత గంభీరమైన పైన్స్, స్కార్లెట్, రోడోడెండ్రాలను మరియు సువాసన గల దేవదారు మరియు దేవప్రయాగ పట్టణం వరకు ప్రవహిస్తుంది. ఎత్తైన శిఖరాల క్రింద భగీరథి యొక్క అల్లకల్లోల జలాలు ప్రశాంతమైన అలకనంద నదితో కలిసి నిజమైన గంగానదిగా మారాయి. ఇది పురాతన యాత్రికుల నగరమైన హరిద్వార్కు మరింత నిశ్చలంగా ప్రవహిస్తుంది. ఇది ఉత్తర మైదానాల మీదుగా తూర్పున ఉన్న సుదీర్ఘ మార్గంలో మొదటి ప్రధాన కేంద్రం. హరిద్వార్ నది యొక్క పవిత్ర ప్రదేశాలలో ఒకటి మరియు ప్రతి వేసవిలో అనేక వేల మంది హిందువులు ఇక్కడ నది నుండి నీటిని సేకరించేందుకు సందర్శిస్తారు. హిందూ మతపరమైన ముఖ్యమైన పండుగ అయిన కుంభమేళాకు 4 వేదికలలో ఇది ఒకటి. హరిద్వార్ నుండి గంగానది తూర్పున అలహాబాద్ వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అక్కడ యమునా నదితో కొద్ది దూరం కలుస్తుంది. హిందువులు కూడా నదులు కలిసే ప్రదేశాన్ని పవిత్రంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం రంగురంగుల పండుగలను జరుపుకుంటారు. పైపర్లు మరియు బగ్లర్లు, సాధువులు లేదా సంచరించే పవిత్ర పురుషులు ఒంటెలు మరియు ఏనుగులపై ఈకలు అలంకరించబడిన బట్టలతో విలాసంగా అలంకరించబడిన వీధుల గుండా వెళతారు. గతంలో బెనారస్ అని పిలువబడే వారణాసి వద్ద
గంగానదిపై అత్యంత పవిత్రమైన నగరం మరియు భారతదేశంలో పురాతనమైనది. సంయుక్త దళాలు దేవప్రయాగ యొక్క బూడిద కొండల క్రింద భగీరథి నది జలాలు అలకనంద జలాలతో కలిసి గంగానదిని సరిగ్గా ఏర్పరుస్తాయి. ఇక్కడ ఘాట్లు దృఢమైన గొలుసులతో కప్పబడి ఉంటాయి. వీటిని భక్తులు తమ పాపాలను కడుక్కోవచ్చు. వేగంగా కదిలే జలాలు. మొదటి అడుగులు హిమాలయాలలోని చెత్త పాదాలలో గంగానది ప్రవహిస్తుంది. దక్షిణ మరియు తూర్పు బంగాళాఖాతం వరకు సుదీర్ఘ ప్రయాణంలో సందడిగా ఉండే పట్టణాల గుండా నెమ్మదిగా ప్రవహిస్తున్నందున దాని ఎగువ ప్రాంతాలలోని సుదూర ప్రశాంతత దాని ఒడ్డున ఉన్న రంగురంగుల దృశ్యాలకు విరుద్ధంగా ఉంటుంది. నీటివో ప్రఖ్యాత ఘాట్లను దాటి స్నాన స్థలాలకు వెళ్లే వాటర్ సైడ్ మెట్లు దాదాపు 2 మైళ్ళు ఒడ్డున ఉన్నాయి. వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్న యాత్రికులు వారణాసిలో చనిపోతారని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడే గంగామాత హిందూ ఆత్మను అలసిపోయిన జీవిత చక్రం నుండి, పుట్టుక మరియు పునర్జన్మ యొక్క అంతులేని చక్రం నుండి విడుదల చేస్తుంది. చనిపోయిన వారి మృతదేహాలను ప్రసిద్ధ మణికర్ణిక దఖన ఘాట్లో వేప ఒక రకమైన మహాగని ఫైర్లపై దహనం చేస్తారు. వీటిని శ్మశాన వాటికలోని వంశపారంపర్య పరిచారకులు పగలు రాత్రి చూసుకుంటారు. రాత్రంతా హిందూ పవిత్ర పురుషులు నది ఒడ్డున పురాతన ఇతిహాసాలను జపిస్తారు. పాట్నా దిగువన నది దక్షిణం వైపు తిరిగింది మరియు ఫరక్కా బ్యారేజ్ దగ్గర డెల్టా శిఖరం వద్ద భాగీరథి పేరుకు తిరిగి వస్తుంది. ఇప్పటికీ గంగానది అని పిలువబడే తూర్పు శాఖ బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది. అయితే నది యొక్క పశ్చిమ శాఖ పేరు మళ్లీ హుగ్లీ నదిగా మారుతుంది. ఈ సాగతీత నావికులకు అందించే ఇబ్బందులకు ప్రసిద్ధి చెందింది మరియు చాలామంది నావికులు మరియు బోట్మెన్లు దాని నీటిలో మునిగిపోయారు. దాదాపు 50 మైళ్ళు వరకు సాగుతుంది. ప్రపంచాలు పవిత్రంగా పరిగణించబడే హుగ్లీకి ఇరువైపులా భారతదేశంలోని అతిపెద్ద నగరం కోల్కతా మరియు దాని ఉపగ్రహ పట్టణాలు ఉన్నాయి. చివరగా ఈ శక్తివంతమైన జలమార్గం బంగాళాఖాతంకు చేరుకుంటుంది. అక్కడ అది డెల్టా మరియు చిత్తడి సుందర్బార్నుల యొక్క అనేక ముఖద్వారాలలోకి వ్యాపిస్తుంది. 1560 మైళ్ళ వద్ద గంగానది ప్రపంచంలోని అతి పొడవైన నదులలో ఒకటి కాదు. నైలు మరియు అమెజాన్ రెండు రెట్లు ఎక్కువ పొడవున్నాయి. కానీ ఏ నది కూడా అంతగా గౌరవించబడటం లేదు, మరింత స్ఫూర్తిదాయకంగా నిరూపించబడలేదు. ఇది రోమన్ కవులు వర్జిల్ మరియు ఓవిడ్, మధ్యయుగ ఫ్లోరెంటైన్ కవి డాంటే యొక్క ఊహలను ఉత్తేజపరిచింది. అయితే యోధుడు మరియు నాయకుడు అలెగ్జాండర్ ది గ్రేట్ నదిని విశ్వానికి సరిహద్దుగా విశ్వసించాడు. ఆంగ్లేయుడు సర్ జాన్ మాండెవిల్లే మధ్యయుగ కాలంలో గొప్ప యాత్రికుడిగా పరిగణించబడ్డాడు. అతని కథలు చాలా పురాణ ప్రదేశాలకు సంబంధించినవే అయినప్పటికీ 1356లో ప్రచురించబడిన తన ట్రావెల్స్ ఆఫ్ సర్ జాన్ మాండెవిల్లో గంగానది స్వర్గం నుండి ప్రవహించిందని మరియు దాని కంకరలో బంగారం ఉంది. ఖచ్చితంగా హిందువులకు నదీ జలాలు శాశ్వతమైన ఆనందాన్ని పొందే అవకాశాన్ని అందిస్తాయి. క్రెడిట్ ఫైర్ చాపకు దాని నీటిలో దాదాపు 50 మైళ్ళ వరకు సాగుతుంది. పవిత్ర నగరమైన వారణాసి దహన సంస్కారాల వ్యాపారం డోములచే నిర్వహించబడుతుంది. 400 మంది అధికారుల సంఘం అంత్యక్రియలకు చితిలు వెలిగించే పవిత్రమైన అగ్నిని చూసేవారు. తమ ప్రియమైన వారి మృతదేహాలను దహనం చేయాలని కోరుకునే బంధువులు తప్పనిసరిగా డోములు చెల్లించి అవసరమైన కట్టెలు మరియు ధూపం కొనుగోలు చేయాలి. చాలామంది ప్రజలు కట్టెను కొనుగోలు చేయలేరు, ఎందుకంటే భారతదేశంలో ఇది మరింత కొరతగా మారటంతో అది మరింత ఖరీదైనగా మారుతుంది. 1989లో నగరంలోని శ్మశాన వాటిక ఘాట్లలో ఒకదానిలో విద్యుత్ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. దీని వలన పేదలు కట్టెలు ఉపయోగించకుండా వారి చనిపోయిన వారిని దహనం చేయవచ్చు. తమ లాభదాయకమైన గుత్తాధిపత్యం క్షీణింపబడుతుందని, హిందూ గ్రంథాలను కఠినంగా పాటించటం బెదిరింపులకు గురిచేస్తోందని ఆందోళన చెందుతూ డోములు నిస్సందేహంగా ఈ పరిచయంపై పోరాడారు. కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రపంచంలోని అత్యంత గౌరవప్రదమైన మరియు కదిలే వేడుకలలో ఒకటైన హిందువులు మృతుల మృతదేహాలను గంగానది ఒడ్డున దహనం చేయటం కొనసాగుతుంది.
చితిని ఎక్కే ముందు మృతదేహాలను గంగలో ముంచుతారు. ఏ సమయంలోనైనా అరడజను చితులు మండుతూ ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.